దర్శన్ శరణ్యను మెడపట్టి బయటికి గెంటేస్తాడు. ఇక అందరూ కూడా గుమ్మం దగ్గరే నిలబడి ఉంటారు. శరణ్య పైకి లేచి మళ్ళీ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. అది చూసిన దర్శన్ వెంటనే గుమ్మం తలుపులు వేసిస్తూ ఉంటాడు. అది చూసి అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. శరణ్య ఇక డోర్ కొడుతూ కిటికీలో నుంచి డోర్ తీయండి తీయండి అని ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది. దర్శన్ మాత్రం వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో అందరూ కూడా డోర్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోతారు. శరణ్య ఇక అక్కడే ఉండి ఏడుస్తూ ఏమీ చేయలేక అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా హాల్లోనే కూర్చుంటారు. ఇంతలో ఆనంద ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా ముభావంగా ఉండడంతో ఆనంద ఏమైందా అని అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య అని శరణ్యను పిలుస్తూ ఉంటుంది. శరణ్య ఎంతకీ రాకపోవడంతో ఆనందతో తన భర్త దర్శన్ శరణ్యను ఇంట్లో నుండి పంపించేశాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే ఆనంద షాకిపోతూ ఉంటే మరోపక్క అనన్య మామూలుగా గెంటడం కాదు మెడబట్టి బయటికి గెంటేశాడు అని చెప్పేసరికి ఆనందకు కోపం వస్తూ ఉంటుంది. దర్శన్ వైపు కోపంగా చూస్తూ ఇక తనని కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. మరి ఆనంద శరణ్యను ఎలా ఇంట్లోకి తీసుకొస్తుంది, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ ఇవ్వండి.